ఆ డివిజన్ నుంచి ఉన్న కార్పొరేటర్ అవకాశం కోల్పోయినట్టే. కార్పొరేటర్ అభ్యర్థం వీళ్ళవాడు అవును, కోల్పోతున్నట్టే కదా. ఇంతకాలం అంతే కదా. పార్టీకి కష్టపడ్డాడు, రేపు పొద్దున నాకు ఈ సీట్ వస్తుందిలే, ఇప్పుడు నాకు కార్పొరేషన్స్ వద్దు, నాకు ఆ నామినేటెడ్ పదవులు వద్దు, నేను ప్రజల నుంచి ఎన్నికవుదాం అనుకుంటున్నాను అని ఫీల్ అయ్యే కార్యకర్తకి పోయినట్టేగా అవకాశం. ఇది ఒక అసంతృప్తి బిగినైంది, అసహనం బిగినైంది. ఎట్లా చేర్చుకుంటున్నారు అన్నది నెంబర్ 1. నెంబర్ 2 ఏమైపోయిందంటే, నేను చాలాసార్లు ప్రస్తావించాను, రౌడీయిజం ఫ్యాక్షనిజం ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టుకతో పార్టీ కార్యకర్తలు కాదు. వాళ్ళు వాళ్ళ అరాచకాలకి సంబంధించి భద్రత కోసం ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారు. అధికారంలో ఉన్న పార్టీ వైపుకి ఒక గ్రూప్ పోతే ప్రతిపక్షం వైపుకి ఇంకో గ్రూప్ పోతుంది. ఇది ఎందుకోసం అంటే, వీళ్ళు ఎందుకు తీసుకుంటారు ఈ పార్టీ వాళ్ళు, ఆ ప్రాంతంలో మన పంతం నెగ్గించుకోవడానికి ఓ రౌడీ ఉంటే బెటర్ అని. బెజవాడ మేము ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో ఉన్నారా రౌడీ నాయకులు? దాంట్లో లేరుగా. ఓ సిరీస్ రాజు, ఒక జంజాల లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాంగ్రెస్లో. అలాంటి వాళ్ళ నుంచి ఒక్కసారిగా అటొక రౌడీ నాయకులు ఇటొక రౌడీ నాయకులు ఎట్ట చేరారు? చివరికి వాళ్ళు చేరాక బెజవాడ రాజకీయం ఏ స్థాయికి వెళ్ళింది? రాష్ట్ర వ్యాప్త రౌడీల రాజధాని ఎందుకు అయింది అది? అంటే